గారు మెయిన్గా మనకి ఐబిఎస్కి ఇష్యూస్ ఏమన్నా అంటే డిప్రెషన్ లాంటి వాటిల్లో ఉండడమా, లేకపోతే నార్మల్ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, అంటే దీనికి కూడా మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారు ట్రీట్మెంట్? మోస్ట్ ఇంపార్టెంట్ డైటరీ మాడిఫికేషన్ అనేది, మనం డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలామంది పేషెంట్స్కి అది మాత్రమే సరిపోకపోవచ్చు, వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళని అసెస్మెంట్, సైకలాజికల్ అసెస్మెంట్ కంపల్సరీ చేస్తాం జరుగుతుంది. సింపుల్ యాంగ్జైటీ, స్ట్రెస్ నుంచి మేజర్ డిప్రెసివ్ ఇల్నెస్ వరకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ ఎ గ్యాస్ట్రాంటాలజిస్ట్ బేసిక్ స్ట్రెస్, యాంగ్జైటీని మాత్రం మేము మేనేజ్ చేస్తాం జరుగుతుంది. మేజర్ డిప్రెషన్ లాంగ్ టర్మ్గా ఉన్నది అన్నప్పుడు డెఫినెట్గా సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళ హెల్ప్తోనే మనం ఐబిఎస్ని ట్రీట్ చేయటం జరుగుతుంది. సైకియాట్రిక్ హెల్ప్ కూడా అవసరం అవుతుందా? అవసరం పడవచ్చు. సో ఇందులో కొన్ని థెరపీస్ ఉంటాయి అన్నమాట, సైకలాజికల్ థెరపీస్. అంటే ఇట్ ఈస్ నాట్ అందరికీ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మైల్డ్ డోసెస్ ఉంటాయి కానీ, బట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇలాంటి థెరపీసు సైకాలజిస్టు, సైకాట్రిస్టు సజెస్ట్ చేసి సో వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ని మారుస్తాం, ఇలాంటివి జరుగుతుంది. దాంతో చాలా మంచి రిజల్ట్స్ ఐబిఎస్కి ఉండే అవకాశం ఉంటుంది.